సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సికాజీ ఘోర ప్రమాదం జరిగి ఈ రోజుకి 25 రోజులు పూర్తవుతూ ఉంది. కానీ గతంలో అక్కడికి ప్రమాదం జరిగిన చోటుకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లే మంత్రులు వచ్చి హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఇస్తామని చెప్పేసి, క్షతగాతులకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అక్కడ ప్రకటన చేసి రావడం అనేటటువంటి జరిగింది. మరి 25 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈరోజు బాధితులు ఈరోజు వాళ్ళ అర్థనాదాలు పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘోర ప్రమాదంలో 54 మంది చనిపోయారు. ఇందులో ఇంకా 8 మంది ఆచూకీ దొరకలేదు. కానీ అధికారులు ప్రకటించారు, వారు కూడా చనిపోయినట్టుగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఆ 8 మంది కుటుంబాలకు అక్కడ నుంచి సహాయక కేంద్రం నుంచి తరలించాలి. కాబట్టి ఈరోజు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు వచ్చి వాళ్ళ బాధితుల్ని ఓర్దార్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని సొంతూర్లకు పంపించారు. కానీ మిగతా 46 మంది ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్లకు పరిహారం సంబంధించినటువంటిది ఈరోజు సాటు మార్గాన కొంతమందికి పరిహారం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల గత 2 రోజుల కింద 15 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చినట్టుగా ఈరోజు అధికారులు ప్రకటిస్తూ ఉన్నారు. మరి 15 మందికి ఇస్తే ఇంకా 31 మందికి ఇంకా పరిహారం ఎప్పుడు ఇస్తారనేటటువంటిది ఉంది. కానీ ప్రభుత్వం ప్రకటించింది, యాజమాన్యం సెబీకి లెటర్ రాసింది. ఈరోజు మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఇస్తామని చెప్పేసి, అట్లనే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి గాయాల పాలైనటువంటి క్షతగాతులకు అందరికీ కూడా 10 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి పరిహారం ఏమి రానటువంటి పరిస్థితి ఉంది. అనేక ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో, బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరినీ కార్మికుల్ని కోల్పోయి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఈరోజు పెద్ద ఎత్తున అర్థనాదాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళ యొక్క బాధలు పట్టించుకునే నాదుడు లేనటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యం చాలా దుర్మార్గంగా వివరిస్తూ ఉంది. ఈరోజు యాజమాన్యం కూడా ప్రకటించి ఇప్పటిదాకా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వ అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వమే ఈ రకంగా ఉంటే ఇక పెట్టుబడిదారులకు, యాజమాన్యాలకు మరింత ఈరోజు భయం ఎక్కడిది ఉంటుంది అనేటటువంటిది ఈరోజు కనిపిస్తూ ఉంది. రోజుకు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేక పరిశ్రమలలో ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల మీద ఈరోజు విచారణ జరిపించి ప్రమాదాలు జరగకుండా అధికారులు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద దాని మీద ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. హైపవర్ కమిటీ వేసింది ప్రభుత్వం. హైపవర్ కమిటీ వేసినటువంటిది నివేదిక కూడా ఇచ్చారు. యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఆ యాజమాన్యాన్ని మీద ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ ప్రభుత్వం యొక్క ఈరోజు సికాజీ పరిశ్రమలో ప్రమాదం జరగడానికి యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ప్రధానమైతే, ఆ తనిఖీలు చేయవలసినటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, కార్మిక శాఖ కానీ, అట్లనే ఇతర పరిశ్రమలకు సంబంధించినటువంటి అనేక డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈరోజు ప్రమాదానికి సేఫ్టీకి సంబంధించి కార్మికుల భద్రతకు సంబంధించినటువంటిది గాలికి వదిలేసి యాజమాన్యాలతో కుమ్మక్కు అయిపోయి ఈ రకమైనటువంటి కార్మికుల యొక్క ఈరోజు ప్రాణాలు బలిగొన్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికుల ప్రాణాలంటే లెక్కలేనటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యాలకు, అధికారులకు, ప్రభుత్వానికి సంపదను సృష్టించేటటువంటి కార్మికులు, ఆ కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఏ రకంగా అని చెప్పేసి ఈరోజు కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం అంటే అనేక ప్రముఖమైనటువంటి పెద్ద పరిశ్రమలు అక్కడ ఉన్నాయి. ఈరోజు కిర్బీ, అట్లనే కెమికల్ ఫార్మాకు సంబంధించినటువంటిది ఎంఎస్ఎన్ కానీ, అరబిందో కానీ, అట్లనే మైలాన్కి సంబంధించినటువంటిది కానీ అనేక పరిశ్రమలు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. వాటన్నిటిలో కూడా వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు డ్యూటీలకు పోతుంటే భయాందోళనతో ఈరోజు డ్యూటీలు చేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలి అని చెప్పేసి CITగా మేము డిమాండ్ చేశాము. అయినా సరే ఇప్పటిదాకా ప్రభుత్వం దాని మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు. కానీ హైపవర్ కమిటీ చెప్పింది. ఈరోజు ప్రభుత్వమే వేసినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతున్నారో రామకృష్ణారావు, వారి ఆధ్వర్యంలోనే కమిటీ చేస్తే వాళ్ళు వచ్చి తనిఖీలు చేశారు, వాళ్ళు నివేదిక ఇచ్చారు. యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి, మరి ఇంత ఘోరంగా నిర్లక్ష్యానికి బలైనటువంటి కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు యాజమాన్యం ఉంది, ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పేసి వాళ్ళ CITగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని తక్షణమే
ఈరోజు విడతల వారిగా కాదు వాళ్ళకు పరిహారం ఇవ్వవలసింది. ఈరోజు ప్రభుత్వం ప్రకటించినట్టుగానే, యాజమాన్యం ప్రకటించినట్టుగానే ₹1,00,00,000 అనేటటువంటిది పరిహారం ఏదైతుందో నష్టపరిహారం తక్షణమే ఒకే విడతలో కార్మికులకు అందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇవాళ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ దాన్ని 50 లక్షలకు పెంచాలి అనేటటువంటి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఒకే దఫలో విడతలో ఈరోజు పరిహారం ఇవ్వాలి అనేటటువంటిది, అట్లనే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పరిశ్రమ మూతపడ్డది, బయట ఉన్నటువంటి కార్మికులు వాళ్ళ రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు రోజువారీగా గడవనటువంటి పరిస్థితి ఉంది. వాళ్లకు నెల నెల జీతం ఇవ్వాలి అనేటటువంటిది ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ఉపాధి మరో చోట వెంటనే తక్షణమే పర్మనెంట్ ఉద్యోగాలలో చూపెట్టాలి అనేటటువంటిది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మొత్తం అన్ని పరిశ్రమలలో తనిఖీల కోసం ప్రభుత్వమే కొన్ని బృందాలు వేసి ఈరోజు తనిఖీలు చేయాలి అనేటటువంటిది సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో అదే పాశమైలారం ప్రాంతంలో ఒక ప్రమాదం జరిగింది. అట్లే మరొక పరిశ్రమలో ఈరోజు అగర్వాల్ రబ్బర్ అనేటటువంటి పరిశ్రమలో ప్రమాదం జరిగి ఒక కార్మికుడు చనిపోయాడు. ఈ రకంగా రోజు ఏదో ఒక చోట పరిశ్రమలలో ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రమాదాలని అరికట్టవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది, అట్లనే కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది అని చెప్పేసి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇవాళ సిఐటిగా కోరుతా ఉన్నాం.